మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రతి చోట రైట్ రాంగ్ ఉన్నట్టే మీడియాలో కూడా ఉంటారు. ఇక మీడియా అన్నంత మాత్రం అన్ని ప్రతి ఒక్కడు కూడా చెప్పవచ్చు, నేను నిప్పు, నన్ను పట్టుకుంటే కాలిపోతావు, నిజమే మాట్లాడతాం మేము అన్నీ చెప్పచ్చు. కానీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఒకరోజేమో ఆయన రైట్ అంటే, ఒకరోజేమో ఈయన రైట్ అంటే, ఏమి నోటికి వచ్చింది అలా వాగిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని పాపం లావణ్య అమాయకురాలు అన్నట్టుగా అయ్యో ఆవిడ ఏడ్చేసింది, ఆవిడ కన్నీరు కార్చింది అని చెప్పి సానుభూతి క్రియేట్ చేసి ఇప్పుడు ఆవిడ ఇమేజ్ జాకీలు పెట్టి లేపుతున్నారు పాపం వీళ్ళు. థూ అనిపిస్తుంది అలాంటి మీడియాని చూస్తే. ఇప్పుడు మీరు ఆడపిల్లకి ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. మీరు గమనించండి, అన్యాయానికి అంటారా? మీరు గమనించండి, మీకు ఇందాక ఒక మాట చెప్పారు, బరి తెగించిన ఇట్లాంటి బజారు భాష మాట్లాడి బజారు పనులు చేసి ఇటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు. అటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ న్యాయం జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా మీద అంటే ఇప్పుడు నా ఫోటోలు చూడండి అని చెప్పి ఎవరైనా ఇచ్చుకుంటుందా మీడియాకి? ఇగో నా న్యూస్ ఎట్లా తీసాడు చూడండి అని చెప్పి ఎవరికైనా చూపించుకునే కాదు కదా. అది ఎవరు చేయగలరా అంత దారుణంగా? పరితెగించిన వాళ్ళు. మీరు గమనిస్తే ఇక్కడ వరుసపెట్టి ఈ మధ్యకాలంలో కేసులు చూడండి, రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసులో లావణ్య, ఆవిడ ఎంత అదో మనం చూసాం. మస్తాన్ సాయి గుండె చెప్పులు, చింటు గారి మంచం కోళ్ళు, ఇన్స్పెక్టర్ గారిని గోడ దూకొచ్చి రక్కుతా, నేను గలీజ్ దాన్ని, పోలీస్ ఆఫీసర్ విలేకరుతో నేను పోలీస్ ఆఫీసర్ ఉంచుకున్నట్టు నేను ఉంచుకుంటా, ఇలా ఇన్ని చేస్తుంది. సో మీరు ఈ మధ్యకాలంలో గమనిస్తే కేసులు పెట్టే వాళ్ళు ఎవరు? ఫ్యామిలీ పర్సన్స్, ఒక పెళ్ళైన వాళ్ళు కాదు, ఒక లేడీ, ఒక తల్లి, ఒక చక్కగా అంటే కుటుంబ పరంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి కేసు పెడుతున్నారా? వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? లేదు, ఇలా బరితెగించిన వాళ్ళు వచ్చి కేసులు పెట్టి, వాళ్ళు అబద్ధాలు చెప్పి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేయగలుగుతున్నారా? అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఇందాక, సరే రాజస్థాన్ కేసు మనకి ఆల్రెడీ తెలుసు, ఆవిడ కన్న తల్లినే ఎల్లని తిట్టిన ఇంకా అంతకు మించిన బరితెగింపే ఉంటుంది. అటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం. రెండోది జానీ మాస్టర్ కేసులో ఆవిడ సృష్టి వర్మ, ఆవిడ డాన్సులు చూసారా మీరు ఎప్పుడైనా? చూసాను. జోడి ఆ టైంలో. సో సరే వాళ్ళ ప్రొఫెషన్ కావచ్చు, కానీ ఇక్కడ దాకా పొట్టి బట్టలు వేసుకొని మీద పడిపోయినా, లేకపోతే వాళ్ళు అటు తిప్పినా ఇటు తిప్పినా, సో దీనికి మనకి కొంచెం సిగ్గు అంత ఉంటే చేయలేం. సిగ్గు వదిలేయాలి చాలా వరకు, అవునా కాదు? అటువంటి డాన్సులు చేయాలంటే. జానీ మాస్టర్ దాంట్లో నిజంగా జానీ మాస్టర్ తప్పేం లేదంటారు. తప్పు, ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, కానీ ఆ తప్పుల్ని క్యాష్ చేసుకోవాలను చూస్తారు. చూసారా? తప్పు పొరపాట్లు వేరు, నేరాలు ఘోరాలు వేరు. జానీ మాస్టర్ తప్పేంటి? వాళ్ళ ఆవిడ ఉండంగా ఆయన వేరే అఫైర్ పెట్టుకోవడం, అవును, అది ఆయన చేసింది. కానీ చాలా కాలం నడిచింది అలా. దానికి ఎవరు కేసు పెట్టాలి ఆయన మీద? వాళ్ళ ఆవిడ పెట్టాలి, భార్య పెట్టాలి కదా. కానీ ఆయన చేయని తప్పుకి ఆయన మీద కేసు పెట్టారు. ఏంటిది? ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ని కాస్త రేప్గా చిత్రీకరించి, దాన్ని కూడా పోక్సోగా చిత్రీకరించి ఆయన్ని నానా రకాల నరకం చూపిస్తున్నారు. సో ఇక్కడ నిజానికి అన్యాయం జరిగిపోతుంది ఎవరికి? జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడకి. ఆవిడ మన భారతదేశం, భారతీయ కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని కానీ తన ఒళ్ళు ఓనం చేసుకుని వాళ్ళని పెంచి పోషిస్తూ భర్తకి చూసుకుంటూ ఉన్న ఒక కుటుంబంలో ఉన్న స్త్రీకి కదా మనం న్యాయం చేయాల్సింది. ఎవరికైనా అసలు చేయాలంటే లేదు, అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని విచ్చలవిడిగా డాన్సులు చేసుకుంటూ చేసేవాళ్ళు, సరే వాళ్ళు పౌరులే కాదనట్లేదు, కానీ ఒక ప్రియారిటీ తీసుకుంటే ఎవరికి మనం ఎక్కువ గౌరవం ఇవ్వాలి? ఇటువంటి అమ్మకి కదా. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇటువంటి వాళ్ళకి జరగదు, ఇటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. జానీ మాస్టర్ కేసులో కూడా అది కూడా వాంటెడ్ గా జరిగింది. హర్ష సాయి మీద కేసు పెట్టారు. అవును, వాళ్ళు ఎవరు మీరు చూడొచ్చు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో. తెలుసు. సో బేసికలీ ఒక దాని ఏమంటారంటే, ఎదిగేవాడిని పక్షంగా ఉన్న స్త్రీలు వాళ్ళు వెళ్ళి కేసులు పెడితే న్యాయాలయ దాఖలాలు కనిపించట్ల, వాళ్ళ కోసం చట్టాలు లేవు. ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ కి నిజంగా విక్టిమ్ అనేది ఎవరన్నా ఉందంటే ఈ కేసులో ఆవిడకి ఏం న్యాయం జరిగిందండి? ఏమీ లేదు. ఆవిడ వెళ్ళి కేసు పెట్టాలనుకుంటే వాళ్ళు ఆయన మీద పెట్టుకోవాలి, కూర్చుని కొమ్మ నరుక్కోవడం కదా. అవును, ఆయన మీద కేసు పెట్టుకుంటే రేపు ఆవిడ సంసారం ఎట్లా ఉంటుంది? పలకరించారా బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ఏమన్నా మీరు? ఒకసారి పలకరించారు అంటే ఆయన మీతో షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏదో చెప్పుకుంటారు కదా, నేను కావాలని చేశారు, వెనక పెద్దలు ఎట్లా ఉండి నడిపించారు అట్లా చెప్పారు. బట్ నేను అన్ని షేర్ చేసుకున్నాను పర్సనల్ గా. బట్ ఒకసారి అయితే కలిసి నేను
అంటే ఇప్పుడు అవకాశాలు ఆయనకి రావట్లేదు అనుకుంటా. వస్తున్నాయి. చేసుకుంటున్నారు. బట్ దాన్ని కూడా ఇంత ముందులా లేరు. ఎక్కడ ఉన్నా కూడా ఆయన నిలబడకూడదు, ఏదో రకంగా ఆయనకి దెబ్బ కొట్టాలి అంటే ఒక సాడిస్టిక్ కచ్చ. అంటే అల్లు అర్జునేనా శ్రేష్ఠి వర్మ వెనక ఉంది మీకు తెలిసిన అలా ప్రకారం? అనుకో. అంటే చాలా మంది పుకార్లు వస్తున్నాయి కదా, అల్లు అర్జున్ కావాలని పెట్టించారు, సుకుమారు అల్లు అర్జున్ అని చెప్పి. అంటే వాళ్ళు ఒకనొక టైంలో న్యాయం చేయడానికి ట్రై చేశారు. ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి, అంటే నేనేం కళతో చూసింది కదా, నేను విన్నదే మీరు కూడా. దాంట్లో ఆయన సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు కూడా కాదు, సుకుమార్ గారు కూర్చోబెట్టి మాట్లాడారట. ఎందుకమ్మా ఆయన పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఆయన వదిలే, ఆయన మా నాన్న ఉండు, నీకేం ఆఫర్లకి ఏం కొద ఉండదు, మేము ఇస్తున్నాం కదా, సో నీ పని నువ్వు చూసుకో, ఆయన జోలికి వెళ్ళకు, నువ్వు కూడా అమ్మాయి జోలికి రాకండి, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి ఒక చిన్న మధ్యస్థం చేసిన ఇట్టుగా ఒక సమాచారం అదైతే నాకు తెలుసు, మీకు తెలుసు. బట్ అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం ఊరికే ఊహాగానాలు తప్ప దాంట్లో ఎంత ఉందని చెప్పలే. ఆయన వేరే దానికి దేనికో పుష్ప సినిమాకి పెట్టిన ట్వీట్ ని కూడా దీనికి అన్వయించుకొని కొంతమంది లాగడం. ఇంకోటి ఎట్లాగో పార్టీల అంతరం కూడా ఉంది కదా, ఆయన వైసీపీలో ఒక కార్యకర్తకి ఎవరికో, ఒక ఎమ్మెల్యేకి ఎవరికో సపోర్ట్ చేయడానికి వెళ్తే, ఈయనేమో జనసేన కాబట్టి వాళ్ళకి మధ్య అప్పుడైతే ఉండుంటాయి. ఇది అంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. నువ్వు నా అభిప్రాయాన్ని ఒప్పుకోలేదు, నేను చంపేడాలు, నీ మీద కేసు పెట్టేలా చేసే అంత దారుణం ఉండదు అక్కడ. ఎలా అంటే అక్కడ ఏముంది అభిప్రాయ భేదం, జానీ మాస్టర్ బికాస్ హీజ్ ఇంటూ జనసేన, మీరు పవర్ స్టార్ కే ఎదురుగా ఆపోజిట్ మాట్లాడారు, అందుకని నేను మీ సినిమాలో చెయ్యను అని చెప్పి ఆయన తప్పుకున్నాడు. సో తప్పుకుంటే ఆ కిసిక్ సాంగ్ ఏదైతే జానీ మాస్టర్ చేయాల్సిన సాంగ్ ఆయన తప్పుకున్నారు. సరే వేరే వాళ్ళు అప్రోచ్ చేసి, కానీ దానివల్ల తప్పుకున్నాడు కాబట్టి ఎంత చేశాడంటే సినిమాల్లో బాగుంటాయి ఎట్లాంటి చెప్పుకోవడానికి. అంటే ఫోటో ఇవ్వలేదని చెప్పి సీఎం ని మార్చేస్తారు, అలా సాంగ్ చేయలేదని చెప్పి పోక్సోలు పెట్టిస్తారని చెప్పి నేను అనుకోను, అంత దారుణం అయితే జరగదు.